బీహార్లో తొలి విడత పోలింగ్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. గతం కన్నా ఏకంగా 10% ఎక్కువ ఓటింగ్ రికార్డైంది. ఇది దేనికి సంకేతం? అది ప్రభుత్వ వ్యతిరేకత ఓటా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్లినట్లు? ప్రశాంత్ కిషోర్కి వెళ్లిందా? తేజస్వి నేతృత్వంలోని మహాకూటమికి మళ్లిందా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతగా 121 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 2020తో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణ తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. లాలూ కుటుంబానికి గట్టి పట్టున్న రఘేపూర్ అసెంబ్లీ స్థానం నుంచి తేజస్వి పోటీ చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతున్న ఆ ఓట్లు ప్రశాంత్ కిషోర్కు వెళ్లాయా, ఇండి కూటమికి పడ్డాయో తెలియని పరిస్థితి. ఇండి కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాల్లో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. అత్యధికంగా ముజఫర్పూర్ జిల్లాలో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మాధేపురాలో 67.21% పోలింగ్ నమోదైంది. తొలి దశలో భాగంగా 1314 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2020 నాటి ఎన్నికల్లో కోవిడ్-19 ప్రభావం వల్ల ఓటింగ్ శాతం 57.29కు పరిమితమైంది. ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసిన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి బీహార్పై కేంద్రీకృతమైంది. రెండో దశలో భాగంగా మిగిలిన 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. మొత్తం మార్పు కావాలి అంటే అందరూ ఆలోచిస్తారు. ఈ ఓట్స్ మార్పు గురించి పడినాయా లేదా కింద ఆలోచన వచ్చింది. దాంతోపాటు 15 పార్టీలు ఎలక్షన్లో సివియర్గా సీరియస్గా పోటీ చేస్తారు కాబట్టి ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేశారు. మూడోది కూడా ఈసారి చాలామంది ధనవంతులు, ఎంటర్టైనర్సు, ఇలాంటి యాక్టర్స్ అందరూ దిగారు కాబట్టి కొంచెం పెరిగింది. ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరూ అడిగే ప్రశ్న ఎవరికి లాభం? ఇప్పుడున్న నితీష్ కుమార్, నరేంద్ర మోడీ అలయన్స్కి లాభమా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న లాలూ ప్రసాద్ కాంగ్రెస్కి లాభమా? ఈ అన్నింటికీ తెలుసుకోవటానికి మనకి ఇంకా టైం పడుతుంది. కానీ తప్పకుండా ఒక మార్పు అనేది మాత్రం బీహార్లో వచ్చింది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చెప్పగలిగాడు, ఇక్కడున్న రాజకీయం మంచిది కాదు, ఇక్కడున్న వాళ్ళే డామినేట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం లేదని తీసుకొచ్చాడు. దానివల్ల ఓట్స్ పెరిగినాయి అని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి అదే నిజమైతే తప్పకుండా ఈ రెండు కూటమిల్లో ఎవరో ఒకళ్ళు దెబ్బతింటారు. ఎందుకంటే ఎవరు ఓట్లు పోయినాయి, ఎవరు ఓట్లు చీల్చాడు, ఎవరికి ఓట్లు రానివ్వలేదు, అదే ప్రశ్న వస్తుంది ఈ భారీ పోలింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో నితీష్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ప్రభావం ప్రభుత్వంపై తగ్గుతూ వస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా నితీష్ అధికారంలో ఉండడంతో వ్యతిరేకత సహజమే. ఎవరితో జతగట్టినా పర్వాలేదు, సీఎం కావడమే తన లక్ష్యమన్నట్లు ప్రవర్తిస్తారు నితీష్. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వంలో సీఎంగా ఉండి సాయంత్రం రాజీనామా చేసి మరుసటి రోజు ఉదయమే మళ్లీ ఎన్డీఏ తరపున సీఎం అయిపోయే తెలివితేటలు ఆయన సొంతం. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాలు మొదలైనప్పటి నుంచి లుకలుకలు కనిపించాయి. జేడీయూ, ఎల్జీపీ బహిరంగ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంలు సీట్ల పంపకాల్లో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నాయి. బీహార్లో రాహుల్ ఓటు చోరీ నినాదం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తమ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నోట్ల రద్దు, కరోనా సమయంలో కోట్లాది మంది కార్మికులు ఇబ్బంది పడ్డారు. ప్రశాంత్ కిషోర్ మాటలు సైతం బీహారీల్లో ఆలోచన రేకెత్తిచ్చాయని అంటున్నారు నిపుణులు. బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ సైతం చాలా సీరియస్గా తీసుకున్నారు. మోదీ, షా రెండో విడత పోలింగ్ జరగాల్సిన చోట సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి బీహార్ను నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఆ రెండు పార్టీలు చొరబాటుదారులపై అంతులేని అనురాగం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు మోదీ. ప్రతిపక్ష నాయకులు అయోధ్య రామాలయాన్ని ఇప్పటికీ దర్శించుకోలేదని గుర్తు చేశారు. లాలూ, రబ్రీదేవి హయాంలో బీహార్లో జంగిల్ రాజు నడిచిందని చెప్పారు మోదీ. లేకిన్ అయోధ్య नहीं जाते, राम जी में इनकी आस्था नहीं है और राम जी के खिलाफ अनाप शनाप बोल चुके हैं. उनको लगता है कि अगर अयोध्या जाएंगे, प्रभु राम के दर्शन करेंगे तो उनके वोट ही चले जाएंगे. डरते हैं. उनकी कोई आस्था नाम की चीज ही नहीं है. लेकिन जरा मैं इन लोगों से पूछना चाहता हूं, ठीक है भाई, चलो भगवान राम से आपको जरा भय लगता होगा. బీహార్లో మళ్లీ ఎన్డీఏ గెలిచిన నితీష్ కుమార్ సీఎం కాబోరన్న విపక్షాల ప్రచారం బాగా పనిచేసిందని సమాచారం. 10 లక్షల కోట్ల రూపాయలకు సరిపడా ఉచితాలను ప్రకటించింది విపక్ష ఇండి కూటమి. బీహారీలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే
14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.